ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు రోజ్‌మెరీ వాటర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. చాలామంది ఈ మధ్యన రోజ్‌మెరీ అంటున్నారు. అసలు రోజ్‌మెరీ అంటే ఏంటి? ఎక్కడ దొరుకుతుంది? మనం ఎలా కొనుక్కోవాలి? ఈ వీడియోలో చూడండి. రోజ్‌మెరీ వచ్చేసి మింట్ ఫ్యామిలీకి సంబంధించింది. ఇదొచ్చేసి మనకి పోర్చుగల్, స్పెయిన్‌లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. మనకి అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి చాలా కాస్ట్‌గా ఉంటుంది. 100 గ్రామ్స్ రోజ్‌మెరీ మనకి 250 నుంచి 300 మధ్యలో దొరుకుతుంది. ఈ రోజ్‌మెరీ మనకి హెయిర్ గ్రోత్‌కి, డాండ్రఫ్ ప్రాబ్లమ్‌కి, అలాగే ఏమైనా స్కాల్ప్ ఇన్‌ఫ్లమేషన్ ఉంటే ఇది యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. నేనొచ్చేసి ఇది స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ నుంచి 30 గ్రామ్స్ ఆర్డర్ చేసుకున్నాను. 60 రూపీస్ పడ్డది. ఈ రోజ్‌మెరీ స్మెల్ చూడగానే మనకి చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. ఈ రోజ్‌మెరీ వాటర్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం హెడ్ బాత్ చేసిన తర్వాత మన హెయిర్ మీద స్ప్రే చేసుకోవాలన్నమాట. ఎవ్రీడే యూజ్ చేయొచ్చు అని చెప్పారు. కొంతమంది అయితే డే బై డే యూజ్ చేయొచ్చు అన్నారు. ఎవ్రీడే యూజ్ చేయమని నేను చెప్పను కానీ డే బై డే అయితే యూజ్ చేసి ట్రై చేయండి. సో ఈ రోజ్‌మెరీ వాటర్ అమెజాన్‌లో చూసినట్లయితే 100 ml వాటర్ మనకి 525 నుంచి 600 మధ్యలో అవుతుంది. సో ఈ రోజ్‌మెరీ వాటర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్ వాటర్కి ఒక స్ట్రాండ్ రోజ్‌మెరీ లీవ్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను. సో 2 కప్స్ రోజ్‌మెరీ స్ట్రాండ్స్ వేసుకున్నాను. సో కాసేపటికి మనకి వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్ అయితే అసలు పెట్టొద్దు, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓవర్ బాయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒక 20 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో బాయిల్ చేసిన తర్వాత వాటర్ అంతా కూడా స్టేబుల్ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ని ఒక 30 మినిట్స్ కూల్ చేస్తే ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు కలర్ చేంజ్ అయిన వాటర్ని ఫిల్టర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ ఉండే ఛాన్స్ ఉంటుంది.